యాకోబు తన అవసాన దశలో తన పిల్లలందరినీ కూడా పిలిచి వారందరికీ కొన్ని విషయాలు తెలియజేశాడు. యాకోబు కుమారులారా, మీరందరూ కూడిరండి, మీకు జరగబో లేదా సంభవింపబో విషయాలు తెలియజేస్తానని చెప్పి యాకోబు తన చివరి దశలో పిల్లలందరినీ కూడా తన ముందుకు తీసుకొచ్చాడు. కొంతమంది జీవితాల్లో జరిగే విషయాలు తెలియజేశాడు, కొంతమందికి దేవుని ఆశీర్వాదాలు ప్రకటించాడు. అందును బట్టే ఆదికాండం 49వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయంగా మనం భావిస్తాం. ఇందులో ఇద్దరు గురించి చాలా ఎక్కువగా ప్రవచించాడు లేదా ఎక్కువసేపు మాట్లాడాడు. అందులో యూదా మనకు తెలుసు. ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి యోసేపు గురించి యాకోబు ఎక్కువగా మాట్లాడాడు. అంటే చాలా విషయాలు తెలియజేసుకుంటూ వచ్చాడు. యోసేపు ఫలించడు కొమ్మ అని ప్రారంభించి యోసేపుకు ఎలాంటి దీవెనలు సంభవించబోతున్నాయో, దేవుడు ఏ విధంగా అతన్ని బలపరిచాడో లేదా బలపరచబోతున్నాడో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ 25వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహువు దిట్టపరచబడును అన్నాడు. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. నిన్ను దీవించు సర్వశక్తుడు. ఆ మాట చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దీవించు సర్వశక్తుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు? మనం కీర్తిస్తున్న మన ప్రభు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన సర్వశక్తుడు, ఆల్ మైటీ గాడ్. హిబ్రూలో ఎల్ షద్దాయ్ అనే పదాన్ని మనం చూస్తాం. ఇదే మాట అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడును, ఐఆమ్ గాడ్ ఆల్ మైటీ అని దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. చూడండి, కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెల్ఫ్ ఇంట్రడక్టరీ అంటారు. ఎక్కడైనా మనం తెలియని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం. నేను అక్కడి నుంచి వచ్చాను, లేదా ఇక్కడి నుండి వచ్చాను, మా తల్లిదండ్రులు లాంటి వారు, మా బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్పుకుంటాం కదా. దేవుడు గనక తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఆయన బాగా ఇష్టపడే మాటల్లో ఒకటి ఏంటో తెలుసా? ఐఆమ్ ఆల్ మైటీ, నేను సర్వశక్తి గలవాడను. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు, ఆయన సర్వము తెలిసినవాడు, అనగా సర్వజ్ఞాని అయిన దేవుడు. ఇక్కడ యాకోబు యోసేపును దీవిస్తూ నిన్ను దీవించు సర్వశక్తుడు. గమనించినట్లుగా నిజమైన దీవెన మరియు ఆశీర్వాదం దేవుని దగ్గర నుండే రావాలి. కొన్నిసార్లు మన ప్రయాస, మన కష్టం, మన కృషి అనుకుంటాం. ప్రయాస పడొద్దని కానీ, కృషి చేయొద్దని కానీ నేను అంటలేదు. కానీ వీటన్నిటికీ పైన దేవుని అనుగ్రహం మరియు ఆయన దీవెన మనకు అవసరం. ప్రతిరోజు మీరు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్న ప్రార్థనా సమయంలో నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయాలి.